నమస్కారం. కేసరి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమన్వయంతో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి. బిఎల్ఏల సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి. ప్రమాదకరంగా ఓవర్ హెడ్ ట్యాంక్ మెట్లు. శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్కే అన్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ద్వారా 36,000 మంది రైతులకు లబ్ధి. ఏడి శివకుమార్. విద్యుత్ షాక్తో వ్యక్తికి గాయాలు. వార్తలను వివరాలు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని వేరుశనగ రైతులకు అవసరమైన విత్తనాల సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర రవాణా మరియు యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం చిత్తూరులో నిర్వహించిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయోత్సవ కార్యక్రమం అనంతరం మీడియా వారితో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి వాటిని అధిగమించే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యతను ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ జిల్లాలో వేరుశనగ విత్తనాల సరఫరా అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా పరిగణిస్తున్నట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన వేరుశనగ విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 3 పార్టీలకు సంబంధించిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఏవేవి అభివృద్ధి కార్యక్రమాలు ఈ జిల్లాలో జరిగాయో ఒక్కొక్కటిగా నెమరు వేసుకోవడం జరిగింది. ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో ఏవైతే సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఈ జిల్లా వాసులకు అందించాలో అవి తప్పకుండా అందిస్తామని చెప్పి సభాముఖంగా అందరికీ తెలియజేసుకున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పుట్టి పెరిగిన చిత్తూరు జిల్లాలో ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడి లేని విధంగా అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా కృష్ణానది ఎక్కడ, అది పుట్టుకెక్కడ, ప్రవహించేది ఎక్కడ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడై మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, కుప్పం ఈ 3 నియోజకవర్గాలకు కృష్ణా జలాలతో తడిసిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే సంజీవని కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల కోసం తీసుకొని రావాలనే దృఢ నిశ్చయంతో మొట్టమొదటిగా ఈ చిత్తూరు జిల్లాలోనే కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి ఈరోజు యావత్ రాష్ట్రానికి అందించడం జరుగుతూ ఉంది. అలాగే సగర్వంగా తెలియజేసుకుంటున్నాం, ఈ 2 ఏళ్ల పరిపాలనలో చిత్తూరు జిల్లాలో సంక్షేమానికి అభివృద్ధికి 4,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు పెట్టుబడిగా పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్న మామిడి పంట రైతుల కోసం గత సంవత్సరంలో వాళ్ళ కంట్లో నీళ్ళు రావకూడదనే ఉన్నత లక్ష్యంతో 200 కోట్ల రూపాయలు సపోర్టింగ్ ప్రైజ్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. నిన్న కూడా ఈ రాష్ట్రంలో మరొకసారి చిత్తూరు జిల్లాను గుర్తు చేసుకునే విధంగా మరొకసారి 180 కోట్ల రూపాయలు రైతుల కోసం 4 రూపాయల చొప్పున కేజీకి ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసుకుంటున్నారు. అలాగా చెప్పుకుంటూ పోతే చిత్తూరు జిల్లాను రాబోయే 3 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోయేదానికి అధికార యంత్రాంగంతో ముందుకు నడిపించేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇక్కడ ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగానికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది సార్, ఇప్పటి వరకు ఏరుశనగ రాలేదు జిల్లాకు. ముఖ్యంగా ఏ రోజైనా రేపు రాబోయే పరిస్థితులను గమనించి అధిగమించే లక్ష్యంతో పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిదే. తప్పకుండా రైతుల యొక్క పక్షపాత అయిన చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈసారి రాబోయే
ఖరీఫ్కు ఎవరైతే వేరుశెనగ రైతులు ఉంటారో వాళ్ళందరికీ ఏదైతే సీడ్స్ ఇచ్చేదానికి కూడా ప్రణాళికాబద్ధంగా 2-3 రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. పొంగనూరులోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపల్గా డాక్టర్ ఎస్కే అనార్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం కళాశాలలో ఆయన బాధ్యతలు చేపట్టారు. నెల్లూరులోని DKW కాలేజీ రసాయన శాస్త్ర విభాగంలో ఆయన పనిచేశారు. బదిలీపై పొంగనూరుకొచ్చారు. వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్, అధ్యాపకులు నూతన ప్రిన్సిపల్ను మర్యాదపూర్వకంగా కలిసి తమను పరిచయం చేసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన చేస్తూ వారి భవిష్యత్తు ఉన్నతికి అందరం కృషి చేయాలని తెలిపారు. రాయచోటి RDO ఆఫీసులో వరుసగా 2వ శుక్రవారం 1 నెల 1 నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, RDO శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు రైతుల నుంచి సమస్యలను తెలుసుకొని వారి నుంచి వినతి పత్రాలను జిల్లా కలెక్టర్, RDO, తహసీల్దార్లు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను వేగవంతంగా శాశ్వతంగా పరిష్కరించేందుకు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి మరింత చేరువ కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా పనిచేయాలని 1 నియోజకవర్గం 1 మండలం 4 సందర్శనలు కార్యక్రమాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన వేదికగా నిలుస్తూ ఉన్నదని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు. ప్రతి జిల్లా స్థాయి అధికారి 1 నియోజకవర్గాన్ని, ప్రత్యేక అధికారి 1 మండలాన్ని, మండల స్థాయి అధికారి 1 గ్రామాన్ని దత్తత తీసుకొని పర్యటించాలని సూచించారు. పొంగనూరు పట్టణం తూర్పు మొగసాలలోని ఓవర్ హెడ్ ట్యాంకుకు సంబంధించిన మెట్లు దుస్థితికి చేరుకున్నాయి. ట్యాంకును శుభ్రం చేసేందుకు మున్సిపల్ కార్మికులు సాహసం చేయాల్సిన పరిస్థితి. మెట్ల గుండా వెళ్లి ట్యాంకు వద్దకు చేరుకునే పరిస్థితి లేదు. దీంతో నడుముకు తాడు కట్టుకొని పైకి వెళ్లి శుభ్రం చేసి వస్తుంటారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే మెట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒకటే కాకుండా పట్టణంలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులన్నింటినీ సంబంధిత అధికారులు పరిశీలించి వాటి పరిస్థితిని కనుక్కొని అవసరమైన వాటికి మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. మండలం పుదిపట్ల గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ వైష్ణవిదేవి ఆలయ ఆవరణంలో నాగభైరవ స్వామికి వేద పండితులతో నాగభైరవ హోమం చేయించారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని, నాగభైరవ స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. अन्योन्तर आत्मा प्राणमयः तेन च पुनः सभ एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य प्राण एव शिरः ज्ञानो दक्षिणपृष्ठः अपारवत्सरपृष्ठः आकाश आत्मा पृथिवी पृष्ठं प्रतिष्ठा श्लोको भवति प्राणं देव अनुप्राणन्ति मनसा पशवस्ते प्रणो हि पूर्णानामायुः तस्मात् सर्वाय ఇప్పుడు కాసేపు ప్రకటనలు. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553 ఇలా పరీక్షకు హాజరైన ప్రతి
ప్రతి 3 విద్యార్థులలో ఇద్దరికి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన, 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన, అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ, అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ, విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలంటే బూత్ లెవెల్ ఏజెంట్లు, బిఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని అన్నమయ్య జిల్లా డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పొంగనూరు జడ్పీ అతిథి గృహంలో బూత్ లెవెల్ ఏజెంట్లతో ఎస్ఐఆర్ పై సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా ప్రక్షాళన, గృహ సర్వే, ఎనిమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతూ ఉన్నాయని పేర్కొన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా జాబితా తయారు చేసేందుకు కృషి చేయాలన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం 3 దశల్లో నిర్వహించబడుతుందని, మొదటి దశలో గృహ సర్వే, 2వ దశలో దరఖాస్తుల పరిశీలన, సవరణలు, 3వ దశలో తుది ఓటరు జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు. ప్రతి దశలోనూ ప్రజలకు, రాజకీయ పార్టీలకు పూర్తి సమాచారం అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాము, బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ గత 20 సంవత్సరాల్లో చాలా మార్పులు జరిగింది. అంటే మనకు అర్బనైజేషన్ జరిగింది, అంటే పట్టణీకరణ, అవసరాలు రావడం, తర్వాత ఉద్యోగరీత్యా అవసరాలు రావడం, కానీ మ్యారేజెస్ మొదలు జరిగిపోయారు. చాలా మంది మొదలు వయసురీత్యా చనిపోయిండొచ్చు. తర్వాత వచ్చి కొంతమంది డూప్లికేట్ ఓటర్స్, అంటే ఇక్కడ ఉంటుంది, మ్యారేజ్ అయిన తర్వాత మన అత్తగారిలో ఓటు ఉంటుంది, లేదా ఒకే వ్యక్తికి ఓటు లేదనుకొని అప్పటికప్పుడు ఎలక్షన్ అప్పుడు ఓటు ఎక్కించుకొని సందర్భాలు ఉండొచ్చు. ఇట్లా అంటే ఒక్క వ్యక్తికి 1 నుంచి ఓట్లు ఉన్నాయి, లేదా చనిపోయిన ఓట్లు అంటే ఉన్నాయి, లేదా మైగ్రేట్ అయినవి ఉన్నాయి, లేదా పర్మనెంట్గా ఊరోజులు ఎదిగిపోయిన ఓట్లు. ఓటర్ లిస్ట్ అంతా ఇంటిగ్రేషన్ పరిశ్రమలు చాలా ఉద్దేశంతో ఎస్ఐఆర్ చేస్తారు. సో దీని మెయిన్ ఉద్దేశం అది. సో దీంట్లో షెడ్యూల్ ఏమంటే మనకు ఆల్రెడీ డిఎల్ఓస్ ట్రైనింగ్ చేయడం జరిగింది. సో ఎలిమినేషన్ కాకుండా మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో మనకు 15 నుంచి ఇప్పుడు ఈ జూన్ 15 నుంచి జూలై 14 వరకు డిఎల్ఓ ఇంటికి తిరిగి ఎలిమినేషన్ ఫార్మ్స్ అందరికీ అందజేయడం జరుగుతారు. ఆల్రెడీ మీరు కూడా చూస్తూ ఉంటారు. సో ఇందులో ఏంటంటే 2 ఫార్మ్స్ ఇస్తారు ఓటర్కి, 2 ఎలిమినేషన్ ఫార్మ్స్ ఇస్తారు. అది ఏ విధంగా ఫిల్ చేయాలనేది డిఎల్ఓ కొత్తగా ట్రైనింగ్ ఇచ్చున్నాము. సో సింపుల్గా ఉంది. సో దాంట్లో ఏంటంటే గత ఎస్ఐఆర్లో ఓటు ఉంటే అక్కడ ఎక్కడ ఉంటుంది అనేది దాంట్లో రాయాల్సి ఉంటుంది. వాళ్ళకి సమన్వయం చేసుకొని, అంటే మీకు డిఎల్ఓలకి తర్వాత దాని నుంచి మీకు అవగాహన ఉంటుంది మీ బూత్ పైన, మీ ఏరియా పైన. ఎందుకంటే నాకు తెలిసి నేను ఆ ఏరియా వాళ్ళని అపాయింట్ చేసిందని అనుకుంటున్నాను. సో కాబట్టి మీకు కూడా మీ ప్రాంతం పైన, ఆ బూత్ పైన అవగాహన ఉంటుంది. సో కొన్ని డిఎల్ఓ తెలియని విషయాలు మీకు తెలుసుకుంటుంది. ఎందుకంటే డిఎల్ఓ ట్రాన్స్ఫర్ జరుగుతుంటే మారుతూ ఉంటారు. సో మీరు స్థానికులు, ఆ ప్రాంత ఓటర్లు కాబట్టి చుట్టూ పెరిగిన ప్రాంతం కాబట్టి మీకు 100% అక్కడ ఉన్న ఓటర్ల గురించి, వాళ్ళ గురించి తెలిసి ఉంటుంది. కాబట్టి ఇది అందరూ కలిసి, సో ఇది కేవలం మీద అధికారులే వాళ్ళ పద్ధతిలో చేసేది కాకుండా డిఎల్ఏస్ కూడా, బూత్ ఏజెంట్లు కూడా సమన్వయం చేసుకుని పక్కా ఓటర్ లిస్ట్ మనం తయారు చేయాలి. సో ఇందుకు కూడా మీ పూర్తి సహకారం కూడా కావాలి. మీరు డిఎల్ఓ సమన్వయం చేసుకొని ఆ డిఎల్ఏ వెళ్ళినప్పుడు మీరు కూడా వెళ్ళి ఓటర్లకు మీరు కూడా గైడ్ చేయాలి. MUDA సంస్థ ద్వారా కుప్పం పరిధిలో ఎంపిక చేసిన స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జేసీ PK మూడా ఉపాధ్యక్షుడు శివనారాయణ శర్మ పేర్కొన్నారు. గురువారం
MUDA కార్యాలయంలో చైర్మన్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం పరిధిలోని గుడిపల్లి మండలం గుండ్లసాగర్ పంచాయతీలో 30.856 ఎకరాల స్థలం ఎంపిక చేసి లేఅవుట్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయన్నారు. ఆ ప్రాంతంలో అనధికార లేఅవుట్లు గుర్తించి క్రమబద్ధీకరించుకోవాలని యజమానులకు నోటీసులు ఇచ్చామన్నారు. PM కిసాన్ అన్నదాత సుఖీభవ ద్వారా పుంగనూరు నియోజకవర్గంలో 36,281 మంది రైతులకు 24,42 రూపాయలు జమ కానున్నట్లు ADA శివకుమార్ తెలిపారు. శుక్రవారం పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయన KCTVతో మాట్లాడారు. పుంగనూరులో 8,606 మంది రైతులకు గాను 5,75,00,000, చౌడేపల్లిలో 5,959 మందికి గాను 4,01,00,000, సోమరులో 6,379 మందికి 4,27,00,000, సదుంలో 5,514 మందికి 3,82,00,000, పులిచెర్లలో 5,596 మందికి గాను 3,74,00,000, రొమ్మిచెర్లలో 4,231 మందికి గాను 2,88,00,000 ఈ పథకం అమలు కానున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిధులు రైతుల ఖాతాల్లో శనివారం జమ అవుతాయని చెప్పారు. రైతులందరికీ KCTV ద్వారా తెలియజేయడం ఏమనగా, మనకు ప్రతి సంవత్సరము అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వము, NDA కూటమి ప్రభుత్వము, అదేవిధంగా కేంద్రంలోని NDA ప్రభుత్వము రైతుల ఖాతాలకు నిధులు జమ చేయడం జరుగుతూ ఉంది. ఈ 2026-27 సంవత్సరం సంబంధించి అన్నదాత సుఖీభవ మొదటి విడత 5,000 రూపాయలు, అదేవిధంగా PM కిసాన్ మన కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ప్రైమ్ మినిస్టర్ గారిచే రైతుల ఖాతాలకు రేపు 20వ తేదీ జూన్ సాయంత్రం 3:45 రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెస్ట్ బెంగాల్లోని హుగ్లీ నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, రిలీజ్ చేస్తారు. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లా నుంచి ఈ రిలీజ్ ప్రోగ్రామ్ని ఆవిష్కరిస్తారు. దీనికి సంబంధించి మన పుంగనూరు నియోజకవర్గంలో 36,281 మంది రైతులకు 24,42,00,000 రూపాయలు రేపు సాయంత్రం వారి ఖాతాలకు జమ అయ్యే అవకాశం ఉంది. ఇదే విధంగా ఏదైనా కొంతమంది అర్హత కలిగిన రైతులకు రాలేట్లయితే కానీ, ఏదైనా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కానీ, లేకుంటే వాళ్ళ ల్యాండ్స్ డీటెయిల్స్ వెబ్ ల్యాండ్కి లింక్ కాకుండా కొంతమందికి ఏదైనా రాకుండా ఉన్నా కానీ, ఇలాంటి ఇబ్బంది ఉన్న రైతులందరూ కూడా వారం రోజులు చూసి వాళ్ళకి ఏదైనా పడకపోతే అప్పుడు గ్రీవెన్స్ మాడ్యూల్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆధార్ కార్డు, పాస్బుక్ డీటెయిల్స్ రైతు సేవా కేంద్రం సిబ్బంది దగ్గర ఇచ్చిన వాళ్ళు దాన్ని మండల వ్యవసాయ అధికారి ద్వారా పై అధికారులకు ఆన్లైన్లో పంపించడం జరుగుతుంది. వాళ్ళ అర్హతను పరిశీలించి కుటుంబ సభ్యుల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ, ఉద్యోగులు కానీ అలాంటి లేనప్పుడు అర్హత ఉన్న రైతులందరికీ కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఎవరైనా మిగిలిపోయినా కానీ వాళ్లకు ప్రభుత్వం మళ్ళీ మంజూరు చేస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా రేపు సాయంత్రం 3:30 నుంచి 6 గంటల వరకు, 3 నుంచి 6 గంటల మధ్య కార్యక్రమము రైతు సేవా కేంద్రాల్లో అంతా లైవ్ టెలికాస్ట్ ప్రధానమంత్రి గారిది, మన ముఖ్యమంత్రి గారిది లైవ్ టెలికాస్ట్కి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక చోట లైవ్ టెలికాస్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన పుంగనూరు నియోజకవర్గం సంబంధించి పుంగనూరు MPDO కార్యాలయంలో కూడా రేపు ఈవినింగ్ 3 నుంచి 6 వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సో రైతు సోదరులు, ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు, పార్టీ నాయకులు కానీ అందరినీ కూడా ఈ కార్యక్రమాలకి ఆహ్వానిస్తున్నాము. వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. పుంగనూరులో శుక్రవారం ప్రమాదం జరిగింది. భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికుడు 45 సంవత్సరాల శ్రీనివాసులు విద్యుత్ ఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు సమీపంలోని 11 kV విద్యుత్ తీగలను తాకడంతో శ్రీనివాసులకు విద్యుత్ షాక్ తగిలింది. స్థానికులు గమనించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుంగనూరు పురపాలికలోని ప్రతి స్వర్ణ వార్డులో శుక్రవారం వార్డు సభ జరిగింది. అన్నమయ్య జిల్లా SGSW అధికారి అమర్నాథ్ రెడ్డి పరిశీలించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాలో తప్పులను సరిదిద్దడానికి వార్డు సభలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే డేటాకు సంబంధించిన వివరాలను సచివాలయంలో ప్రదర్శించారు. ఈ నెల 24వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా సమర్పించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారి రమణారెడ్డి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు
కాసేపు ప్రకటనలు. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఇద్దరికి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన, 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన, అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ, అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ, విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం పంచమి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ విరూపాక్షి మారెమ్మ, భగత్ సింగ్ కాలనీలోని శ్రీ బోయకొండ గంగమ్మ, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమక్కులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, నగరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, తూర్పు మొగసాలలోని శ్రీ చాముండేశ్వరి దేవి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో గల శ్రీ అన్నపూర్ణాదేవి, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో రాహుకాల పూజల్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ललितांबिके शिवशक्ति रूपिणी गौरी उमा शंकरी माता गौरी उमा शंकरी नारायणी 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 ओ
ప్రధానమంత్రి అనుసూచి జాతి అభ్యుదయ యోజన పథకం క్రింద షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం పీలేరు మార్గదర్శి డిగ్రీ కళాశాల, రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది ఎస్సీ యువతీ యువకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా ఉపాధి అధికారి, ఎన్ఏసీ డైరెక్టర్, స్కిల్ డెవలప్మెంట్ శాఖ అధికారులు పాల్గొని నైపుణ్యాభివృద్ధి శిక్షణల ప్రాముఖ్యతను వివరించారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ, ఉపాధి, స్వయం ఉపాధి పథకాలపై యువతకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అధికారులకు సూచించారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమన్వయంతో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి. బిఎల్ఏల సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి. ప్రమాదకరంగా ఓవర్ హెడ్ ట్యాంక్ మెట్లు. శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్కే అన్నారు. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ద్వారా 36,000 మంది రైతులకు లబ్ధి. ఏడి శివకుమార్. విద్యుత్ షాక్తో వ్యక్తికి గాయాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.